నువ్వేమో సిగ్గుపడబడితివి తాగే అచ్చి నీళ్ళు తాగమని తౌడు సుత్తి పెట్టినా అయినా గట్టేట చూస్తానే తాగే నీ దండం పెడతా కరెంటు 2 రోజులు వస్తలేదు ఏమైందో తెలుస్తలేదు కానీ చెప్దామా నేను మళ్ళీ వడ్లు ఎక్కువైనానుకో పొజ్జి దగ్గర నీ ఇష్టం మరి నువ్వేండుతావు తాగే తాగవ్వా బాధ్యం తాగే మంచిది తాగే తౌడేసిన అందులో మంచిగా తౌడేసింది ఇప్పుడు తాగట్లేదు అగ్గో ఈ నరసన గిన్నె ఉన్నాడుగా అన్నా ఓ అన్నా ఇగో ఇరా ఇక రాయే ఎందుకు రాగో వాడిని నేను వెళ్తాను అనుకుంటే వాడే నన్ను వెళ్తాను అత్త నాకు బరే నీళ్ళు పెడతానా సరే ఏంద్రేమో బాగా ఇస్తారో ఏం లేదు ఈ మోటార్ 2 రోజులు నడతలేదు చూస్తామని పిలుస్తాను నడతలేదా ఏమంటుంది ఏమంటలేదు అని పిలుస్తాను నేను మొత్తం సప్పుడు చేస్తలే మొత్తం సప్పుడు చేస్తలేదు ఆటోమేటిక్గా కరెంట్ వస్తుందా గవ్వని తెలుసా నేను ఎందుకు వెళ్తా నేను నీకేం తెలుసా మరి చూద్దాంపా నాకు తెలియక నేను పిలిచిన నేను టెస్టర్ చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు ఇది ఎట్లా దొరకాలి ఇప్పుడు గవ్వెందుకు చెప్తానవే చెక్ చేసేదా కాగుతావా నాకన్నా ఎక్కువ తెలుసా మరి చేసుకుని అయ్యో గంధానికి పడుతుంది మరి చెక్ చేసేదా కాగరా అది మరి ఫీజుల ప్రాబ్లమ్ ఆటోమేటిక్ ప్రాబ్లమ్ చూడండి నాకు ఎట్లా తెలుస్తుంది సరే పీకి చూస్తేనే కదా తెలిసేది గంత దూరం అంతగా నాకు కొంచెం నిజం పిల్లగా ఫీజులు పీకాలి ఫస్ట్ చూడాలి పీకిన తర్వాత దీని లెక్క ఫీజులు అయితే బరాబరే ఇది ఆటోమేటిక్ అయినట్టున్నారా ఆటోమేటిక్ అయినట్టున్నాయి ఆటోమేటిక్ మొన్న వేసిన ఈ ఫీజులు వీకిన గిది ఎందుకు నల్లబడ్డదిరా ఈ వైర్ ఎందుకు నల్లబడ్డది ఈ ఫీజు నల్లబడ్డది ఈ వైర్ ఇండకెళ్ళి ఇండకున్నది మళ్ళీ ఇండకు లేదు ఇది గిట్లే వెళ్ళిచ్చారు కనెక్షన్ ఇదేందన్న నన్ను అడగబడితే నువ్వేదో పీక్తారా నేను పిలిపించుకొచ్చింది నన్ను అడగబడితే నాకేటో తెలుసు గీక్తా కాదురా నేను వీకే కాడికి వీకిన ఫీజులు వీకిన చూసిన ఆ వైర్లు మంచిగా ఉన్నాయి కాకపోతే ఈ ఫీజు కొంచెం మాడిపోయింది మరి ఆటోమేటిక్ కరెంట్ ఎందుకున్నా నాకు అర్థం అవుతలేదు అలా కరెంట్ స్వాత్తలేదు దీనికి బాగా ఖర్చు అవుతుంది ఫీజులకు 1000 రూపాయలు చార్జ్ గాడికి ఇస్తే 200 ఆటోమేటిక్ అయితే 300 అంత 1500 దాకా అవుతుంది ఆ వైర్ అయితే 2000 అలాగే పూటికి అయితే 1,00,000 రూపాయలు ఇంకా చెప్పి ఇంకేమైనా ఉంటాయి పూటికి సంగతి నాకెందుకు రా కరెంట్ గురించి తెలుసు కాబట్టి చెప్తాను నేను అవన్నీ కొత్త నువ్వు కథలు చేయబడుతుంది చూడతామి నాకు తెలిసిన కాడికి చూసిన అదైతే కరెంట్ మీదకి వెళ్ళి వస్తలేదు ప్రాబ్లం అయితే విడితే అనుకుంటాను వేసుకో లేకపోతే లేదు గీక్తా అని మాట్లాడితే నేనేం చేయలేదు నీట్ గంట కోపం రాబడుతుంది కోపం ఎవరికైనా కంటే ఇప్పుడు ఉన్నాడు చెప్తే ఎవరికైనా కోపమే వస్తుంది కాబట్టి అసలు ఇడిదాకా వస్తుంది నాదే పొరపాటు గంట కోపం లేకపోతే నువ్వు అన్ని కొత్త చేసినవురా నేను కాదంటలేను కరెంట్ ఒక్కొక్కసారి లోడ్ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది వచ్చినప్పుడు ఆటోమేటిక్ కొట్టేస్తుంది అది కొట్టేసినట్టున్నది ఆటోమేటిక్ ప్రాబ్లమే నాకు తెలిసినంత వరకు చెప్పిన ఇక నువ్వేమో పెద్ద గీక్తా అని మాట్లాడితే మరి పెట్టేసి దాన్ని నాకు తెలియదురా నువ్వేమన్నా చేసుకో ఊళ్ళకో హెల్పర్ తీసుకొచ్చుకొని చూస్తే ఆయన చెక్ చేసి ఏమేమి పడితే ఏందనేది చెప్తాడు ఏం చేయలేనురా నీ ఇష్టం అయ్యో గంట కోపానికి ఎందుకని ఆగి ఆయన నంబర్కి ఫోన్ చేసి ఎల్సీ అడిగి అదేదో నువ్వు చెయ్యి ఆ పైసలు నేను ఇస్తా కానీ అరే నాకు అట్టి చేయమంటలేను రా పుణ్యానికి ఇప్పుడు కేశపట్నం మన ఇద్దరం పోదాం బండి మీద ఫీజులకు ఎంత అవుతాయో నువ్వే తీసుకో కాదు అని చెప్పేది నాన్న ఆ పైసలు ఎంత అవుతుందో చెప్పు ఆ పైసలు నేను ఇస్తా నాకు నమ్మకమే నువ్వు పోయి తెచ్చి సెట్ చేయి సరే అదే మరి నేను చెప్తే నమ్మతలేవు రా నువ్వు నా తోడురా అన్నీ తీసుకున్నావు నాకు కుదరదు నాకు వేరే పని ఉన్నది ఆ పొలం కాడికి పోయి రేపు నాటేసేది ఉన్నది ఆ వడ్లు ఎక్కాల అన్ని కథలు ఉన్నాయి సరే అట్లయితే అట్లే కానీ అందాతో 1500 అయితే ఏం మిగిలిన షిట్ చేసుకొచ్చి నీది నీకే ఇస్తాను నేనేం తినేటోని కాదు సరే 1500 అవుతుందా అరే నీ షిట్ చేసుకొచ్చి ఇస్తారా నీకు
లేకపోడు పొద్దుగాల అనంగా పోయిండు ఇంకా జాడలేడాయే పత్తలేడాయే ఏడు చచ్చిండో ఏమో ఇంకా కైకిల పైసలు వచ్చేటివి ఉన్నాయి అడకరా పోనంటే గది మనసున పెట్టకుండా గీ రోడ్ల మీద చేరి వాంతుడు వీంతుడు బాతాలు కొట్టుడు బాగా నేర్చిండు ఇంకా చిట్టీల పైసలు కట్టేటివి ఉన్నాయి పాలకడ కట్టేటి ఉంది కిరాణం బిల్లులు కట్టేటివి ఉన్నాయి ఇచ్చే కాన్నేమో ఆగుతలేరా తెచ్చే కాన్నేమో అడకచ్చే తెలివి లేదాయే ఏమన్నా అంటేనేమో సుర్ర సుర్ర ఉర్ర ఉర్ర ఉరకచ్చుడు మీదికి మనుషుల మీదికి ఎట్లా నాకేమో పని తీరది పొద్దున్నే లేస్తేనే ఇంటి పని చేసుకోవాలి పుట్టడు సాగిరి చేసుకొని నేను మళ్ళీ పోయి ఆడ కైకిలు చేసుకొని మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ ఎక్కడి పని అక్కడనే మళ్ళీ పని చేసుకున్నాయి చేయద్దేమో తెల్లారదే ఈ నల్ల మొక్క పొరికే అర్థం కాదే ఒక్క పని మనసులో పట్టడాయే ఎట్లా చెప్పుకుంటూ తెచ్చేది ఎన్నడు వస్తుంది బాధ్యత రాని రాని ఇంటికి రాని సంగతి చెప్తా ఏంది ఉన్నావా ఇంట్లో పిలుతాడు సప్పుడు ఎత్తలేమే అన్నమే ఏంది మొత్తుకుంటావు కాళ్ళకు తీటారు కదా తిరిగినావు కడుపు ఆకలి కాగానే అన్నవై ఆకలి అవుతుందని అంటానవా ఏంటిది ఎడదిరి వచ్చి వాళ్ళ పొద్దు నుంచి అన్నమే అంటే ఇవన్నీ చదవడిపోయింది అంటే ఎట్లా కనబడుతుంది నీ కళ్ళకు పిసగిట్ట లేచిందా తిరిగి తిరిగి వచ్చి తిండి పెట్టడానికి సిగ్గు అనిపిస్తలేదా నీకు పొద్దున్న నుంచి లేచి ఏం పని చేసినావు బయట పోయి ఏం చేసి వచ్చినావు చెప్పు ఇగో నేను ఇంట్లో ఉన్నానంటే ఇల్లు ఉడిచినా వాకిలి ఉడిచినా బోలు దొమ్మినా బట్టలు విండినా ఆడేసినా ఇగో ఇప్పుడు పని పోవడానికి తయారైనా నువ్వేం చేసి వచ్చినావు ఇది ఎప్పటి నుంచి నేర్చుకుంటానవే అంటే లోకం అంతా పని చేస్తేనే తింటారు కానీ లేకపోతే తినరా పని చేస్తేనే ఆకలి అవుతుంది కానీ లేకపోతే కాదా ఎట్లయినా ఆకలి ఆకలే కడుపు తమ్ముకుంటారు ఎవరన్నా అన్నం అయిపోయి ముదాలు ఇవన్నీ ఆపి అది పెట్టకుంటే తప్పుతుందా కానీ ఇంకా మాల తిని పైసలు అడిగినావా కైకిల పైసలు వచ్చేటివి ఉన్నాయి కదా కనీసం సోయి ఉన్నదా నీకు ఏమన్నా ఇంకా చిట్టీలో లాగుతాలా అలా కట్టినావా గా కిరాణం కాడ కట్టినావా గా పాల కాడ కట్టినావా నీకేమైనా బాధ్యత ఉన్నదా ఏమన్నా అంటే నా రేష పొడుచుకొస్తాంది అంటే నేను అడగకుండానే పని అనుకుంటానా అని ఎవరు రాక వాళ్ళ ఇంటికి రోజు నడిచిన నడుతానా ఇంకా లెక్క చేయలే బావా లెక్క చేసినాక ఇస్తా తమ్ముడు ఉంటలేడు తమ్ముడు వచ్చి లెక్క చేస్తాడు లెక్క చేస్తాడంటే ఆ తమ్ముడు వచ్చేది లేదు వాళ్ళు లెక్క చేసేది లేదు నాకు ఇచ్చేది లేదు నేనేం చేయాలి దానికి అప్పుడు నువ్వు కూడా సరే మరదలా అని చెప్పొచ్చినావా మరి ఇంకేం చేయాలి లెక్క చేయాలన్నప్పుడు నేనేం చేయాలి చెప్పు అరే కనీసం అరే చేతి ఖర్చుకో 2000 సిట్టికాడు ఇచ్చేది పోతుందని చూస్తాను ఇంకేమనాలే ఏమో ఇక్కడ నా మీద అయితే పులి లేసినట్లే ఎత్తావు వాళ్ళ దగ్గర ఎట్లా అడుగుతానో నాకేం తెలుసు నువ్వు గట్టిగా ఇదే మొత్తుకోడు అక్కడ మొత్తుకుంటే పైసలు ఎందుకు వాడే ఇక గట్టిగా మొత్తుకున్నాడు సల్లాగా ఉండి అడిగే తరగా అడుగుతాను గట్టిగా మొత్తుకున్నాడు ఇప్పుడు నీ దగ్గర బాగా మొత్తుకున్నానా కనబడతలేదా ఆకలే ఆకలే అని గొడ్డు మొత్తుకున్నాడు మొత్తుకోబడుతుంది అరే ఆకలి అవుతుందే అన్న తప్ప ఆకలి ఆకలి అని గొడ్డు మొత్తుకున్నాడు అంటే గొడ్డుకైనా ఆకలే మనిషికైనా ఆకలి ఆకలి కాదా అవునవును నువ్వు పని చేయకపోయినా ఆకలే ఇది అంతా ఇప్పుడు తలకాయ తినుకుంటూనే ఉంటావా నాకు అన్నం పెట్టేది ఏమన్నా ఉన్నదా పెట్టి కాలబెడతారా పెట్టి కాలబడతావా పెట్టి కాలబడుతుందట ఏడా తిరగవేనావు నీకు తిరిగాడుతుందా నేను ఆ పొలం కాడికి పోయి మోటార్ సగ చేసి వస్తాను ఎరికేనా ఆయన కూడా మోటార్ పోతలేదు ఎరికేనా నీకు పోతలేదనే కదా పొద్దున ఏం చేసేస్తాను ఒక నరేష్ గారికి చెప్పినా వాడు తీసుకొచ్చి సగ పెడతాడట రేపు ఎట్లా నాటేసే ఉన్నది నాకు తెలియదు నాకు మాత్రం నువ్వు పెద్ద ఇది చేయబడుతుంది దాన్నం పెడుతుందా ఏంది అచ్చుడితో అన్నం వేయమనడానికి ఏమనిపిస్తలేదా నేను ఏమైనా మిషన్ అనుకుంటానవా ఇంటితో ఇంటర్ పనులు చేసుకుంటా వచ్చినా నేను ఏమైనా ఖాళీ ఉన్నా అనుకుంటానవా మరి నేను ఇట్లా ఖాళీ ఉన్నా నానే మరి ఏం చేసి వచ్చినావు చెప్పు మరి అరే చేసేచ్చాను చూసినావాడా ఇగో మాలతి నువ్వు అడ్డమైన మాటలు మాట్లాడకు అర్థమవుతుందా నువ్వు అన్నం పెట్టు అండకుంటే అండు అంతగా నా మీద ఎరుపు అర్థమవుతుందా మాదాలు గంతి కొరిన కడికి రాలు అనుకత్తా అనుకురాబో ఏమో అచ్చుడితో బుగ్గయ్య అంటే అట్టి అవుతుంది అనుకుంటానవా నడువు కూరగాయలు కోసిద్దు నేనా నువ్వే నేను కూరగాయలు కోసేలా ఇవాళ రకం బాగా మాట్లాడుతుంది కానీ మూగోని పని మూగోడు చేయాలి ఆడదాని పని ఆడి చేయాలి అన్నావు కదా మరి నేను ఎందుకు ఒక చెప్పు నేను కోసానే కోసా ఏమే ఇక అయిపోయినాయిదా కోసుడు అయిందా అయింది బాగా ఇక బా నాకు భయం అవుతుంది సరే ఇటు పట్టుకెరా నేనా నువ్వే
ఇగో బాంచను అయిందా బాంచను ఇడిదే నేను కొయ్యాలి అన్నమాట అంటదా మరి ఆ? దా అండు దా ఆ? ఇక నువ్వెందుకున్నావు మరి మరి ఎందుకు అంటా అంటాను చెప్ప కానీ నేను వాడు ఊరుకుంటా అరే చెప్పను కానీ లేకుంటే ఉత్త చేతులతో ఉన్నా అనుకుంటానవా చేస్తానా కదా పానం అవుతలేదా బలవంత ఏమన్నా ఎందుకే జర కోపం ఎందుకే జర కోపం అద్దే కోపం మంచిది కాదే నేను ఇప్పుడు ఏమన్నా కూరగాయలు కోసి కూరగాయలు కోసి ఇక నీకేం చేయాలి చెప్పి నేను ఇక సరే అనుకో అండుకత్త అవ్వా ఏంది ఇది 11 కాబట్టి ఇవాళ కన్నా కూరలేకపోయా ఇలా పని లేనట్టుంది కదా పని ఎందుకు లేదు పని మా ఉన్నది ఇంకా పనికి పోదామనే తయారైతాన్నా పని పోకుంటే బతకనిస్తావా నువ్వు నన్ను ఆహా నేను ఎప్పుడు బతకాలే నేను పనికి పో అని నీతో తగ్గుతాను నేను ఇక్కడ కూడా రాత్రి రంపాన్ని పెడతాను నేను ఏమన్నా ఏమిటికి మాట్లాడతావు ఇట్లా మాది అయితే కానీ మరి 11 అయితే ఇంకెప్పుడు పోతావు మరి నిన్న గుత్తపట్టిన కాడ నాట పోతే చీకటి అయింది కోయిదాలు అన్న ఇడిచి పెట్టొచ్చినాం గంతే ఇవాళ ఏం పని లేదు గా కోయిదాలు ఎత్తి అయిపోతుంది కానీ ఇంకా లెక్కలు చూడమని చెప్పిన చూసినావా ఏ లెక్కలే ఇది మంచిగానే ఉన్నది అయ్యో ఇగో నాకేమో చదువు రాదు లెక్కలు ఏమంటానేమో నీ చుట్టూ నింపించుకుంటాను గా శ్రీకాంత్ రెడ్డి ఏమో 10,000 ఇచ్చే శ్రీనివాస్ రెడ్డి ఏమో 20,000 ఇచ్చే అలా పైసలు కైకిలోకి లెక్క వేసి ఇయ్యద్దా ఇంటి ముందుకు కైకిలోళ్ళు లక్షలు పెడతారు నీకు ఇంతనన్నా సిగ్గు మనం అనిపిస్తలేదా నాకెందుకే సిగ్గు ఇంత చదువుగాని మొద్దు నీకెందుకే పెద్ద పొక్కిలే సపడకాలకి వెళ్ళకని ఏకనట సిగ్గు లేక ఇంకా నాకు సిగ్గుంటా నాకెందుకు సిగ్గుంటా నీకు సిగ్గు లేక నువ్వు పెద్ద పొగతాను చేసినవాడా నాకేం తెలుసు చదవచ్చబోవాడు ఇంట్లో ఉన్నాడు కదా అని నేను ముందు పడ్డా నల్ల మొక్కలు దానా పనికి పోయేదేమో నువ్వు మీరు ఎక్కడెక్కడ వేరు ఎక్కడెక్కడ కైకి లెవెల్కి నాకెట్టే తెలుస్తుంది నేను చెప్తాను కదా చెప్పింది చేసడానికి ఏమైతుంది రాష్ట్రానికి చేయను వస్తుందా వాళ్ళు పాడుగా ఇంకా తిన్నాకన్నా రాసి పెడతా తియ్యి ఆ ముక్కేదో ఫస్ట్ కాల పెడితే అయిపోతుంది కదా గింత రోజులు అవుతుందా ఇంట్లో ఇప్పుడు కాల పెడతాను కదా పోయిగా తిన్నాక ఈ మాటలుగా ఉన్నావు అవునే మాలతి ఏమైందక్క అంటే అన్నారంటారు కానీ ఏమైంది ఇంకా కైకిల పైసలు ఎన్ని రోజులు ఆపుకుంటారు కొంచెమైనా సిగ్గు మానం అనిపిస్తలేదు కదా మీ మొగుడు పిల్లలకు అయ్యో ఉన్నట్టుండి గంత పెద్ద మాట అంటే ఏందక్క నన్ను మరి ఏంటిదే మీరు పైసలు ఇవ్వకపోతే మా మొగుడు పిల్లల గొడవలు అవుతాయి మేము దానికి వచ్చే కాలం వచ్చింది పండుగ పోయి ఎన్ని రోజులు అవుతుంది ఇంకా పండుగ ముంగట ఇస్తే అన్న అప్పాలు చేసుకోవడం ఇంకా కట్టుకునే కాడ కట్టుకోవడం ఇంకా షిట్టీలు ఉన్నాయి ఇంకా కిరాణా సామాన్ ఉన్నది ఏ ముఖం పెట్టుకుని పోయి తెచ్చుకోమంటావే అయ్యో అక్క నా మొగాన్ని రోజు లెక్క ఏమంటే ఎటు పట్టించుకుంటలేడే పట్టించుకోకుంటాడంటే లెక్క చేయడానికి మీకే అయ్యో తీరకపోతే అక్క, నువ్వు ఏవట్టి అందరు అడుగుతారే ఇజ్జత్ దియ్యకీడ అడిగేది ఏంటి అందరి కష్టం ఉన్నది నా కష్టం ఉన్నది నీకు ఒక్కదానికే కాదే నీకు ఎవరికి ఇయ్యాలి కైకిలోళ్ళకు గట్ల కాదే నువ్వు అనేది ఎట్లున్నదంటే మీకు లెక్క చేయడానికే తీర్తలేదు అంటాను మరి మేము కట్టుకునే కాడ మా ఇజ్జత్ మనం పోతలేదా రోజులు ఉంచుకుంటారా పండుగకి ఇస్తామంటే పండుగకి పోతుంది ఇన్ని రోజులు బట్టి మాకు ఎట్లా వెళ్ళాలి మీకు వెళ్తే అయిపోయినా మేము ఆడకచ్చుకున్నారు మీరే ఉంచుకున్నారు కావచ్చు వాడుకుంటారు కావచ్చు మాకు ఎందుకు ఇస్తారు మాకు సిటీలు వెళ్ళన్నాయి మాకు పండుగ ఖర్చు వెళ్ళన్నాయి పండుగ కోసానికే మేము నాటేయత్తివి అట్టిగా వచ్చినవా అయ్యో అత్తమ్మ నీ పైసలు ఎటు పోవు ఎవరి ఇచ్చేస్తా ఎట్లా వెళ్ళాలి మరి మాకు ఇంట్లోకి వెళ్ళొద్దా మాకు బయటకు ఎట్లా ఇంట్లో దాచుకుంటానా మన బట్టిరి నేను ఎందుకు దాచుకుంటా కచ్చుకుని మీరు ఆడుకుంటే అయిపోతుందా మరి మాకెట్లా ఆ? మాకెట్లా మేము గిన్నె మా పైసలు మాకే అవుతలేవు అక్క మీ పైసలు నేను ఉంచుకొని నేనేం ఉద్ధరిస్తా చెప్పు కాయమాలతి లెక్క చేయడానికే తీర్తలేదు మొగుడు పిల్లలకు లొల్లి అవుతుందంటే మాకు ఇయ్యాల్సి వస్తుందని లొల్లి పెట్టుకుంటారా మీరు మీకు అయితే మాకు మా పైసలు మాకు ఇయ్యండి ఇట్లా సాధన మొగడు ఉన్నాడే గంతగా ఇట్లా తెస్తాను మీ అందరితో మాటలు పడతాను అంటే లొల్లి అడ్డమని సరే అక్క నేను సాయంత్రం వరకు అందరు పైసలు ఇస్తా సరేనా సరే మాలతి ఈ తాప చూస్తాం ఇక ఇయాడి చూస్తాం రేపు మళ్ళీ దొరకవా నేను ఆటలేసి అక్కడ మా ఊడి పిల్లలు లెక్క రాకపోతే మాకు ఇది పట్టుకురండి మేము లెక్క చేసి మా పైసలు మేము పంచుకుంటాం మీరు లొల్లి పెట్టుకొని మా ఊడి పిల్లలు ఎట్లనే కానీ మా పైసలు అయితే మాకు పంపురి మేము లెక్క చేసుకొని ఎవరి వాళ్ళు పంచుకుంటాం ఇయ్యండి గిన్ని రోజులు అయ్యో గంటగానం కోపానికి రాబడుతుంది అత్తమ్మ
ఇవాళ పైసలకు సాయంత్రం మంచిత తీయర్రి ఒర్రకుర్రి. ఏందే గట్లా ఒర్రకుర్రాని అంటున్నావు? నీకన్నా చిన్నోళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ? పైసలు ఇవ్వంటే గట్లా మాట్లాడుతున్నావు ఏందే? నీకన్నా చిన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? పైసలు మాకు మేము మంచుకుంటాం. ఇగో అత్తమ్మ నోరు జారిన తప్పని తీయి. ఇగో సాయంత్రం వరకు నేను పైసలు తీసుకురాలేదు అనుకోరి, ఇంట్లో పైసలు తీసుకొచ్చి మీ చేతిలో పెడతా. మీకు మీరు అందరు పంచుకోర్రి సరేనా? మిగిలిన పైసలు ఏమైనా ఉంటే నా చేతిలో పెట్టుర్రి, పట్టుకొని పోతా. ఆ ముదరష్ట పాడుకోకు ఎంత చెప్పి నింటలేడు. లెక్క వేయరా, నాకు చదువు రాదురా అంటే ఆ ముదరష్ట ఏం చెప్పాలి. సరే తీయత్తమ్మ, మీకు నచ్చినట్టు చేసుకోరి. నేను సాయంత్రం పైసలు పట్టుకొస్తా, తీయరి. అయిపోయింది. అవునా అక్క, నీకు ఇది న్యాయమే అనిపిస్తుందా అనే? నీకు గింతంత సందు దొరికిందని ఇక 10 మందిలో నా ఇజ్జత్ ఇత్తివి. నీకేం మంచిది అవుతుంది అక్క? ఇదన్నీ ఉంటే మనం మాట్లాడుకోవాలి కానీ ఇక మంది ముంగట ఇజ్జత్ తీసుకుంటారే ఎవరన్నా? నీ బాధ నీకైతుంది అని చెల్లే. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లున్నది? ఇంట్లో ఆడేమైనా పని చేస్తాడా అనే కర్రెమొక్క పొడు? ప్రతిదీ నేను చేసుకుంటే ఇంట్లోకి వెళ్ళి తీసుకుంటా కదా. పైసలు నాకు టైంకు నువ్వు అందియకపోతే నాకు మన పండుగ ఎంత ఇబ్బంది అయింది అనుకుంటారు. పిల్లగాళ్ళు అప్పాలు కావాలని అన్నారు. దేనికో దానికి పైసలతోటే పని కదా. అవునక్క, కానీ ఉన్నట్టుండి ఇయ్యాలే కదా నా అడిగింది. రోజు అడుగుతానేమో నా మొగని ఎగేసుకుంటుంది. నువ్వు ఇయ్యాలని అంటే నువ్వు పక్కకే ఉన్నావు కాబట్టి నాకు కడపాక నేను అనాల్సి వచ్చింది. ఎందుకంట ఆ కర్ర మొక్క పొనికి చెప్తే ఎంత గింటలేడు అక్క. సరే ఇయ్యాలని అయితే మీ చేతిలో పెడతా, పంచుకుందాం తీయ. రా తీసుకురా. వాళ్ళే నలుగురు ముంగడ వంచితే వాళ్ళు తీసుకుంటారు, నాకు నచ్చటి నేను తీసుకుంటా. సరే ఓ మాట అయితే మా ఆయనకైతే చెప్తా. చెప్పుడేందే ఇక సాయంత్రం వరకు పట్టుకొస్తా అని చెప్పినావు కదా. అదే అంటన్నా, ఒకవేళ లెక్క చేయకపోతే పట్టుకొని వస్తా. లెక్క చేసినా చేయకపోయినా నువ్వు పట్టుకొని రా. వాళ్ళే ఆడొక్కలు అందరు కలిసి లెక్క చేసుకుని ఎవరే వాళ్ళు తీసుకుంటారు, నా ఏం తీసుకుంటా. సరే ఇట్లా లెక్క అనుకుంటే సంవత్సరాలు దాటితే మా పని ఎట్లా? సైకిళ్ళతోటి ఏమన్నా మాటలు పడ్డాను ఎలా హగో. ఓ మనిషి మంచిగా మొద్దాలమన్నా సెల్లు పట్టుకొని నా సెల్లే పెడతా కూడు. ఇక చూసినావా ఈ బకెట్లు అన్ని ఖాళీగానే ఉంటాయి. ఈ పంపు కూడా పట్టు సాధగాలే. చి ఏ మనిషి అయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. కైకిలోళ్ళు ఆడ తిడతారు, లెక్కలు ఏమంటానేవా ఏ సాధగాలాయే. నువ్వు లే పన్న కాడికి రాలే, నేనేమో పని చేసుకుంటుంటానంట. మనిషి మాట్లాడుదువా? ఎన్నిసార్లు చెప్పాలి? లెక్కలు చేస్తావా అలా చేతిలో పెట్టుకుంటావు, పైసలు తీసుకోవాలి. లే నువ్వు లే, మనిషి మాట్లాడుదివా? ఒక్క పని చెప్తే కూడా సాధ రాదు. కుక్కలో మొత్తుకుంటానేందే? అంటే నేను తినుకుంటా వన్ అనుకుంటాను వీడ. ఆ కేశపట్నంలో సామాన్లు తీసుకొని నరేష్ గారు రాకపోతే వాడిని బతిలాడి బాయికాడికి పోయి ఆ మోటార్ సగపెట్టి వచ్చిన ఎరికేనా? ఇప్పుడు వచ్చిన ఇట్లా వండుకున్నా నువ్వు రానే వస్తుంది. మోటార్ తంపు పెట్టుకొని ఎన్ని రోజులు కట్టుకుంటుంటావు? నాటి ఇంట్లో ఎన్ని రోజులు వండుకుంటుంటావు? ఎన్ని రోజులు వండబట్టి నేను చెప్పు మరి చెప్పు మరి నాకు. నీకు తెలియదా? చేసి ఆడి చేసి పెట్టిన మాట్లాడుతుంది అవులది. అవులే గివులో అని మాట్లాడితే మంచిగా ఉంటుంది చెప్తానా? ఏం మాట్లాడుతావు అర్థమవుతుందా? పొద్దున పోయి నాకు ఇప్పుడు వచ్చిన పని చేసి అబ్బో నువ్వు ఒకవేళ చేస్తున్నావా? కరెక్ట్ అడగడతాను అనుకున్నావా? ఇక మోటార్ సగబెట్టంగానే పని అంతా అయిపోయింది అనుకుంటానవా? ఏం మనిషివి నువ్వు? అసలు కడుక్కన్నం తింటానా, కట్టి తింటానా, రోజు బువ్వే పెడతానా కదా? ఏం మనిషివి ఇట్లా తయారైనావు? నాకు అర్థం కాదు. భగవంతా నువ్వు పిచ్చిలేసిందా ఎదిలేసిందా? ఏ పెట్టుకు అంతగానో మొత్తుకున్నావు చెప్పు నాకు. నేనేం మాట్లాడినా అట్లనే పిచ్చిలేసినట్టే కనబడుతుంది కానీ అసలు నేను అడిగింది నువ్వు చేస్తాను చేస్తలేవా? నువ్వు చెప్పు. ఏం చేయాలి చెప్పే? మళ్ళీ మొదటికి వచ్చినావు. గా కైకిలో పైసలు లెక్క చేసి పెట్టరా అని పెట్టినా లేవా? నేను ఎట్లా పెట్టాలి చెప్పే? నీకు ఆ పొద్దుగాలే చెప్పిన. నువ్వు లేదు నాకేం వెరకనే ఇవ్వలే లెక్క అని రాయాలి నేను. చెప్పు జర నాకు. అయినా కూడా కైకిలో పైసలు అందుకెళ్ళి ఇక చిట్టి పైసలు కట్టిన కాదే. చిట్టి పైసలు కట్టినావు కదా, కట్టమన్నావు కదా నువ్వే. చిట్టి పైసలు? చిట్టి పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నువ్వు మొన్న కట్టమన్నావు కదా, అడుగుతాదని చెప్పినావు కదా. నువ్వు అసలు ఏ పైసలు తీసుకోమంటే నువ్వే తీసుకున్నావు అబ్బా? ఆ బీరువాల 30,000 రూపాయలు ఉన్నాయి కదా, అందుకెళ్ళి 10,000 ఇవ్వమంటి అలా కట్టమంటే కడితిని అయిపోయా. మళ్ళీ నన్ను ఎక్కడి పైసలు అని పడుతుంది. ఓ నల్ల ముఖం కాదు కొడుక, నేను ఒక బీరువాల దేవుడా నేను ఏం చేయాలి? నువ్వే కట్టబట్టి కాదే. నేను ఎప్పుడన్నా బీరువా తాళం దివ్యంగా చూసినావా? అంత నీదేనా పెత్తనం నాదెక్కడిది? నా
చెప్తానవా నువ్వు ఏ పైసలు తీసుకోపోయినావు నువ్వు షర్ట్ ఎప్పుడు వేసినావు నువ్వు ఈ ఇంట్లో పైసలు తీసుకోపోయి బయట ఎప్పుడు ఎగరాలినావు నాకేం తెలుసురా తాళ చేయిస్తారే తీసిందే ఆ బీరో తాళం నా దగ్గర ఉంటుంది నీ దగ్గర ఉంటుంది కాదే నేను నీ దగ్గర ఉన్న పైసలు కట్టమన్నారా మొగడా గా కైకిలోళ్ళ పైసలు ఎట్లా ముట్ట బుద్ధాయిందిరా అయ్యో నేను ఇప్పుడు ఆ కైకిలోళ్ళకి నేను ఏమని చెప్పుకోవాలి ఇగో నువ్వే పోయి ఇక అలా కట్టుకో ఏ సమాధానం చెప్పుకుంటా చెప్పుకోపో నా దగ్గర ఉన్న పైసలు ఎప్పుడైనా ఉండనిచ్చినవా నా దగ్గర పైసలు ఉన్నాయనే అన్ని పైసలు నీ దగ్గర ఉంచుకుంటావు కాదే నల్ల కొంత మెల్ల మాట్లాడు చూస్తాను రే ఇచ్చేది పోతుంది ఖచ్చితంగా చూస్తాను ఇక ఇప్పుడు నువ్వు చేసే ఘనకార్యం సాయంత్రం అయినాక రారా సాయంత్రం కానే ఇంకొక గంట అయితే ఇక వస్తారు ఇక చేనులోళ్ళు ఇంటికి పోయి తానాలు పూనాలు ఇంట్లో పనులన్నీ వేసుకొని నా ఇంటి మీదకి వచ్చి నల్లు పెడతారు అక్కో ఇగో నువ్వు నీ కైకిల్ పైసలు నువ్వు ఏమని చెప్తావు నాకు తెలియదు బాక్సను ఏంటిది? నువ్వు ఈ మటకనే ఇచ్చా నీకు ఇప్పుడేం ఏర్పడతాను రా మొద్దు మొక్కపోడా నేను చేసి పెట్టిన కొద్ది మంచి తినుడు పండుకునుడు అంతే ఇక. నేను ఏం చేయాలి దేవుడు రాములా కైకిలోళ్ళ పైసలు 2 నెలలు అయితే వాళ్ళకు రూపాయి కొత్త నీకు ఇవ్వకపోతే నేను ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటుంటా ఏపు ఏంటి లెక్కల కోసం ఇన్ని రోజులు చూసుకుంటుంటే కదరా దేవుడా నేను ఎంత మందితోటి ఎన్ని మాటలు వాడాలో దేవుడా అయ్యో మాడుకో గట్ల ఇడిచిపెట్టి పోతే ఎట్లరా మాలతి మాలతమ్మా అన్న ఏందే అది ఏంది చెప్పు నీ పెళ్ళం పొద్దున పొలం కాడ పైసలు ఇస్తా అని చెప్పింది సాయంత్రం రమ్మనన్నది ఏమైంది మాకు ఎదురు కత్తలేదుగా మరి అందుకే ఇంటి దాకా వచ్చినాం ఏమైంది పైసలు ఇయ్య ధైర్యం వస్తలేదా మీ పెళ్ళ మొగలకు మమ్మల్ని వాళ్ళు అరే ఎట్లా ఖర్చు చేసుకున్నా అని చెప్పు మేము అడిగాము ఏం మాట్లాడతాను కాదు అన్ని ఫాల్తు మాట్లాడు అర్థం నువ్వు ఆగు. ఏమి నాయి ఫాల్తు మాట్లాడారా ఖర్చు చేసుకుంటే మనకి ఎందుకు నేను చేసుకుంటే మనకి ఎందుకు కట్టేస్తా, నాకు మనం అర్థం పైసలు కాదు. ఇవ్వాలి అంతే ఆ? ఆవుల్ని ఎందుకు అసలు చెప్పు చెప్పు మరి ఖర్చు చేయని పాడుకావు పలతలేవరా పైసలు పాడకా వీడుకోట మరింత కూడా చెప్తానా అరే 30,000 రూపాయలు తక్కువ అనుకుంటున్నారు 4 రోజుల పైసలు ఏంటనుకుంటున్నావు బంద్ చేయి బంద్ చేసి నా పైసలు వాడుకొని నువ్వు దగ్గర పెట్టుకొని మళ్ళీ అనకపోతే ఏం చేస్తారా తప్పు మన అనకపోతే ఏం దగ్గర చేస్తారా పెట్టుకొని కాలం మీద మిడుకుతే తమాషా చేస్తా అదే ఎప్పుడు పిల్లవానికి విషయాలు చెప్తాను నువ్వు ఆ? నువ్వు నా పైసలు నాకు వారే నాకు నీ ఇంటికి వాడేస్తారా బాబా ఊకున్నా తమాషా చెప్తాను పైసలు ఏమైంది మరి మీ పెళ్ళ మొగల పైసలు ఇయ్య ధైర్యం వస్తలేదా ఆ, మమ్మల్ని ఎందుకు ఇస్తాం ఇట్లా మరి పట్టుకొని పైసలు తిరుగుతున్నారు? బాగుంది మీరు ఏయ్! ఏంది అరే నీ తెలియదు లెక్క గురించి నువ్వు ఆమె చెప్తుంది లెక్క ఈ 3 ముడకల పైసల కోసం ఏడి పోమంటావు ఆ? సాయంత్రం మీరు ఇస్తాను తాగేవాళ్ళని మీరు ఇద్దరు లగ్ని ఇక్కడికి కొనుక్కొని మీరు మాకున్నది కాదా మేము చేసిన కష్టం కాదా మాకు ఇచ్చే పైసలు కాదా అదనే నువ్వు ఎన్ని రోజులు వేను 4 రోజులు పోయినాయా నెల రోజులు వేనా ఆ. నెల రోజులకు లెక్క చేయకు 15,000 వస్తాయి 5,000 వస్తాయి వచ్చు 15,000 వస్తాయి 5,000 ఎట్లా వస్తాయి రోజుకి ఎంత కట్టిస్తాను రోజుకు 100 రూపాయలు 500 100 రూపాయలు కూడా కైలు ఖర్చుంటున్నారు అనగానే పొలంలకు 500 పిల్లగా 500 15,000 రూపాయలు వస్తాయి 500 ఇంటూ 30 రోజులు 15,000 చెప్పు దాంట్లో లెక్కలు చేస్తే ఏంది సాటిల్ అకౌంట్ దగ్గర ఇచ్చి లెక్కలు చేస్తారా నాకు చదువు రాకనే రంగు కష్టపడా నిన్ను మొదలు పెట్టుకున్నా ఏందో లెక్కలు చేసేది ఏంది లక్ష మంది ఇచ్చేది ఏమి లేదు ఇలా అంత కాదు ఒక ఖచ్చితంగా ఒక నెల రోజులు ఉంది ఎందుకు 4 రోజులు రాగాను నోరు చేసిన మంచిగా ఉండే చెప్తాను ఇక మొదటి రోజు అవుతా కప్పిస్తాం ఆ వాళ్ళకి మా దగ్గర లేదు ఎందుకంటే పైసలు ఖర్చు అయినాయి వెల్కమ్ టు డబుల్ పంచ్ కామెడీ చూసారుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ ని గట్టిగా గట్టిగా క్లిక్ చేయండి కొట్టండి. థాంక్యూ బై బాయ్ బాయ్